ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గర్ల్ టాలెంట్ కు ఫిదా అయిన అమిత్ షా, స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా. సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలి హరీష్ రావు. దొంగలు దోపిడీదారులను బట్టలిప్పి నిలబడతారు సీఎం రేవంత్. అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇందులో భాగంగా మిజోరాం రాజధాని ఐజ్వాల్లోని జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఐడల బాలిక ఎస్తల్ లాల్దు హమ్ హీ హనత్ మీ హృదయపూర్వకంగా వందే మాతర గీతాన్ని ఆలపించింది. చిన్నారి గాయని ప్రతిభకు ముగ్ధుడైన హోంమంత్రి అప్పటికప్పుడే ఆమెను ప్రశంసలతో ముంచెత్తడమే కాదు, ఆమెకు ఒక ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు కలిగిన అనుభూతిని పంచుకున్నారు. తెలంగాణకి ఆదర్శంగా స్టేషన్ కనుపూర్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 800 కోట్లతో స్టేషన్ కనుపూర్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రాంతం వరంగల్ అని, వరంగల్కు ఎయిర్పోర్ట్ను కూడా సాధించుకున్నామని అన్నారు. స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం సూనిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి 5,500 కోట్లు చెల్లించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 20,617 కోట్లతో రైతులు రుణమాఫీ చేశామని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని, ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ఉన్నామని తెలిపారు. అంతకంటే ముందు 2,95,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాన్ని కొంత తగ్గించే 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం. ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంటూ పోయిన చరిత్ర. కానీ మొదటిసారి మేము ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో కొంత తగ్గించే పెట్టినాం. కానీ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ఆర్థిక మందగమనం మన రాష్ట్రం మీద కూడా పడ్డది. కాబట్టి ఈరోజు 2,91,000 పైచిలకు కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడితే నాకు తెలిసి ఇంకా లెక్కలు పూర్తిగా రాలేదు, కానీ 2,25,000 కోట్ల లోపలనే మన బడ్జెట్ ఆగిపోతుంది. అంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మన అంచనా వేసిన నిధులు మనకు చేరలేదు. ఈ 70,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి దాంట్లో కొంత కోతలు విధించాలి. ఇంతకుముందు ఏవిఎన్ రెడ్డి గారు చెప్పాను, 6,500 కోట్లు నేను తినకపోయిన జీతభత్యాలు, పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందే. 13 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నారు, రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్. ఈ ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన వాళ్ళు 13 లక్షల పైచిలకు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు నేను అప్పుల లెక్కలని చెప్పిన దానికి యావరేజ్గా 6,500 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ నేను అన్నం తినకపోయినా ఉపవాసం పడుకున్నా వాళ్ళకి కట్టాల్సింది. నా రాష్ట్ర ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు ప్రతి నెల అధ్యక్ష. ఇక మిగిలింది నాకు 5,000 నుంచి 500 కోట్లే. వారు రోజుకు 18 గంటలు ఈ మనం సర్కస్లో ఒక బాల్ ఎప్పుడు పడకుండా 3 బాళ్ళు పెట్టి ఎగరేస్తూనే నడుపుతూ ఉంటారు కదా అధ్యక్ష, ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ను చేతిలో పట్టుకున్నట్టు. వారు ప్రతి నెలలో ఓసారి షాది ముబారక్, ఓసారి కళ్యాణ లక్ష్మి, ఓసారి రైతు భరోసా, ఓసారి రైతు రుణమాఫీ, లేకపోతే ఇట్లా రకరకాల పథకాలు. ఓ నెల ఓ బ్యాంక్ అతనికి నెల కొంచెం లేటు కడతాను, ఇట్లా సమన్వయం చేసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది అధ్యక్ష. సో ఈ వాస్తవ ఆర్థిక పరిస్థితులను నేను ఆర్థిక మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్స్రే తీసినట్టుగా మీరు ప్రజలకు అందరికీ వివరిద్దాం. మనం ఏవిఎన్ రెడ్డి గారికి సూచన చేసిండు, వారంటే కొంచెం మొండి ధైర్యంతో ఉన్నారు, కానీ మాకంత మొండి ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలకు హామీలు ఇచ్చినాం, ఇట్లా కొన్ని కోతలు విధించేసి ఇది ఇంతనే ఉంది, దీనికే ఖర్చు పెడతా అని చెప్పేంత ధైర్యం నాకు కానీ మా ఆర్థిక మంత్రి గారికి కానీ లేదు. వీలైనంత మేరకు చేయాలనేది సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తూ తెచ్చిన అప్పులను కూడా సవరించుకొని మిత్తిలను తగ్గించుకొని దీన్ని ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలనో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారాడని భరోసా ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని నంబర్ 1గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. నేను మీకు చూడండి, ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు.
అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాకనే మాట్లాడతాది. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుదాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగొరిగేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పరిచి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొట్టాలని చెప్తున్నాను. ఇంకా చాలున్నాయి. ఇంకా మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు. ప్రగతి భవన్ నువ్వు పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా. తెలుగు వాళ్ళందరూ నిత్యం స్మరించుకోగలిగే మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. 52 డిసెంబర్ 15న ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇది ఒక చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం. ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఓసారి ఇవన్నీ కూడా చరిత్ర. బతికి ఉన్నప్పుడు సాధించలేంది చనిపోయి సాధిస్తామంటాం. అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది. అది ఆయన ఇచ్చినటువంటి మనందరికి ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చనిపోయే వరకు ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు. కానీ ఆయన నలిగి సఫర్ అయి ఫైనల్గా ఆయన చనిపోవడం, ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, ఆగ్రహాలు పెల్లుబికాయి. అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు. వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి 1952 డిసెంబర్ 19న పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు. అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం. ఇది ఒక చరిత్ర. అదే మరిగా అక్కడి నుంచి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1953 మార్చి 25 నెహ్రూ ప్రకటించారు. అక్కడి నుంచి 1953 అక్టోబర్న ఆంధ్ర రాష్ట్రం స్వయం పరిపాలనతో వచ్చింది. ఇదొకటైతే మళ్లీ తెలంగాణలో కలవడం ఇంకొకటి. తెలుగు మాట్లాడే అందరం మళ్లీ రాష్ట్రం విడిపోయి జూన్ 2వ తారీఖున ఇక్కడికి రావడం. అంటే 3 రోజులు మారిపోయాయి. ఆయన
ఆత్మత్యాగం చేయడం, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలుతో ప్రారంభం కావడం, రాష్ట్రంలో మహోన్నతమైన కాశీనారాయణ క్షేత్రం కూల్చివేతల వెనక ఉన్నది ఎవరో బయటపెట్టాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ టీడీటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఆధ్యాత్మిక కేంద్రం యొక్క గుండెల మీద బుల్డోజర్లతో తన్నింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది. రోజు దైవం పట్ల, ధర్మం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు మాకున్నాయి అని పీఠాధిపతుల కంటే కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వారి కేబినెట్ సహచరులు వాళ్ల ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ల పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనారాయణ క్షేత్రం నేల కొరిగింది. నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా దాని మీద ఉద్దేశ్యపూర్వకమైనటువంటి దాడి చేసినారు. ఒక్కసారిగా నిరసన పెల్లుబుకేలో రాష్ట్రంలో మున్సిపాలిటీలో చితకుప్పలు పేరుకుపై ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కారుమూర్తి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏలూరులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్వచ్ఛతతో రాష్ట్రంలో కింద నుంచి 3వ స్థానంలో ఉందన్నారు. మున్సిపాలిటీల్లోనూ కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి ఎక్కడికక్కడ దుర్వాసనతోటి ఆ చెత్త కుప్పలో కొన్ని చోట్ల తగలబెట్టి ఆ పొల్యూషన్ తోటి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు గతంలో ఉండి, ఈ స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి మున్సిపాలిటీ చెత్త కుప్ప మీద కూడా ఒక మిషనరీ బిగించి దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి, అంటే గైడ్లైన్స్, కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత గైడ్లైన్స్ ప్రకారం అవి అమర్చి తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ సపరేటు, ఐరన్ సపరేటు, మరి ఈ ఏదైతే పొడి ఉందో దాన్ని సపరేట్ చేసి ఎరువులు కింద ఓడేటట్టు, ప్లాస్టిక్ని ప్లాస్టిక్గా అమ్ముకునేటట్టు, ఐరన్గా అమ్ముకునేటట్టుగా మున్సిపాలిటీకి ఇన్కమ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఇది మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం చేశాం. విజయవాడ కనకదుర్గమ్మను రాబిన్హుడ్ చిత్ర బృందం సందర్శించుకుంది. ఆలయానికి వచ్చిన హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల, నిర్మాత రవిశంకర్కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు. రాబిన్హుడ్ చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు హీరో నితిన్ తెలిపారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానున్నట్లు వెల్లడించారు. గర్ల్ టాలెంట్కు ఫిదా అయిన అమిత్ షా, స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా. సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు, కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి హరీష్ రావు. దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబడతారు సీఎం రేవంత్. అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం సీఎం చంద్రబాబు.
ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.